స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి. ప్రధాని మోదీ సోమవారం అరుణాచల్ వ్యాపారులతో భేటీ అయ్యిందంట. జిఎస్టి సంస్కరణలతో నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటి చౌకగా లభిస్తాయన్నారు. అయినా ఆదా అయిన డబ్బుతో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో 140 కోట్ల మందికి లబ్ధి జరగలేక జిఎస్టిలో సంస్కరణ తీసుకొచ్చి ఆ స్లాబులు తగ్గించి వీలైనంత వరకు ఏ శాఖల్లో ఏ దాంట్లో ఏ వస్తువుల పైన రేట్లు తగ్గించవచ్చో, జిఎస్టి తగ్గించో అవన్నీ తగ్గించు. దాని ద్వారా ఓ 4 రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది ఆ వ్యాపారాలకు కానీ మిగతా కానీ. ఆ వచ్చిన ఆదాయాన్ని స్వదేశీ వస్తువుల తయారీకో స్వదేశీ వస్తువుల వాడకానికో వినియోగించాలని చెప్పేసి మరి నరేంద్ర మోదీ గారు ఒక మంచి సూచన చేసి ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇలా అమెరికా పరిస్థితి చూస్తా ఉన్నాం. టారిఫ్ల పేరుతోని ఇలా వీసాల పేరుతోని ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ప్రతి దేశాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉంది. అంటే రాజకీయంగా వాటిని ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక మార్గం స్వదేశీ వస్తువులపైన ఆధారపడడం. బయట కానించి దిగుమతి చేసుకున్నప్పుడే ఇలాంటి ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అది ఎంప్లాయీస్ కానీ ఇంకోటి కానీ. అదే ఎగుమతి చేసుకోకుండా మన దగ్గరనే తయారై మనమే ఇదైతే అప్పుడు బయట ఆధారపడే పరిస్థితులు వాడు తీసుకున్న నిర్ణయం మన పైన అంత ప్రభావం చూపించదు. అందులో భాగంగా మరి నరేంద్ర మోదీ గారు చెప్పింది దృష్టిలో పెట్టుకొని మీరంట స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. రేట్లు ఎంత తగ్గినాయి అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ షోరూమ్లలో జిఎస్టి కట్టుపై జనం ఆరాధిస్తాడు. అంటే జిఎస్టి తగ్గింది అంటారు కదా, ఎంత తగ్గింది, ఆన్లైన్లో ఉన్న ఐటమ్స్ పైన ఎంత తగ్గింది, షోరూమ్లలో ఎంత తగ్గింది అని రెండు కంపేర్ చేస్తా అంటారు జనాలు. సో కంపేర్ చేసి మరి జిఎస్టి తగ్గుదల కారణంగా మాకు ఎంత ఫాయిదా ఉండబోతుంది, ఎంత లాభం ఉండబోతుంది జనాలు ఒక బేరీజ్ వేస్తారట. కరీంనగర్ లో ఓ మాల్లో కస్టమర్లు ఇట్లా సందడి చేస్తారట. పాత రేట్లను పోల్చుకొని వస్తువుల కొనుగోలు చేస్తాం. స్లాబుల తగ్గింపుతో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఆటోమొబైల్స్ సేల్స్ కు ఊపందిందట. పట్టణాలు, సిటీలో కిటకిటలాడుతున్న షోరూమ్లు దసరా, దీపావళితో నెలాఖరు వరకు కొనుగోలు చూసి ఇది రేవంత్ రెడ్డికి నచ్చలేదు, మన పులికి నచ్చదిస్తామంటిది. అరే ఎట్టరా పోయి ఇప్పుడు అంతగానం పొందుతుంది, ఇప్పుడు నాకేం 7,000 కోట్ల నష్టం వస్తున్నాయి, వీళ్ళు పోయి అట్టడం కొంత రూపాయి పెంచాలి కదా అని చెప్పేసి మన అమరాబాద్ పులి బాధపడుతుండొచ్చు. ఏది జరిగినా పెట్రోల్ రేట్లు ఏమైనా తగ్గినాయనా గది చెప్పి, ఆ పెట్రోల్ రేట్లు ఏమైనా తగ్గితే అందరికి ఉపయోగం ఉంటుంది. ఈ ఇంటికి బడి లేడు ఉన్నాడు. జిఎస్టి రేటు తగ్గడం వల్ల మరి తెలంగాణ రాష్ట్ర మొత్తం షాపింగ్ చేస్తారట ఫుల్గా. జిఎస్టి బోనాలే షురు, అమల్లోకి పన్ను సంస్కరణలు, 370 పైగా వస్తువుల ధరలో తగ్గుదల. శరనవరాత్రుల ప్రారంభం, సెలవులతో పెద్ద ఎత్తున కొనుగోలు చేపట్టిన ప్రజలు. ఢిల్లీలో మార్కెట్లు సందర్శించిన కేంద్ర మంత్రి నిర్మలా, నడ్డా, వైష్ణవ్. అదే రకంగా ఇక ఇంటింటా పొదుపు పండుగ, ప్రజలకు 2.5 లక్షల కోట్ల లబ్ధి అని చెప్పేసి నరేంద్ర మోదీ మాట్లాడు. ఢిల్లీలో లక్ష్మీనగర్ లో ఓ దుకాణంలో నిర్మలా సీతారామన్ గారు ప్రదర్శించారట, పర్యటన చేసింది. మరి 2.5 లక్షల కోట్ల 2,50,000 కోట్ల జిఎస్టి ఒకటేసారి ఎత్తేయడంతో అదంతా ప్రజలకు లబ్ధి జరగబోతోంది. ఇక మన పులి అలా ఒక వార్త వేసి చూడండి. H1B వీసాల పంచాయతీ నడుస్తుంది. ఇదే అమెరికాకు పోతారు కదా, అమెరికాకు పోయిన పంచాయతీ నడుస్తుంది. ఓవైపు ఏఐ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు ట్రంప్ పిడుగు పెడతాడు. ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం వచ్చింది. రాష్ట్రంలో ఏటా కాలేజీల నుంచి వస్తున్న 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీరిలో సగం మంది ఇతర దేశాల్లో, అది అమెరికాలో పనిచేసేందుకు మొగ్గు చూపుతారు. అంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లక్షల మంది ఇంజనీర్లు ఒక సంవత్సరానికి బయటకు వస్తూ ఉంటారు. ఈడ చక్క ఉద్యోగాల అవకాశాలు లేకపోవడమా, అమెరికా మీద సోకు ఎక్కువయ్యా, ఇంకో దాని మీద అంతేందుకు నేను కూడా యూకే పోదాం అని ఐఎల్స్ రాసి మరి యూనివర్సిటీ ఆఫీసులలో మన అమెరికా పోయి చదువుతూ అనుకున్నాం. ఎక్కడో చివరి నిమిషంలో నా దేశంలో ఉండాలనే ఒక థాట్లోకి వచ్చిన. అదే రకంగా మరి అందరం కూడా ఇక్కడనే ఉండి అవకాశాలు ఏర్పరచుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని దేశం కోసం పనిచేసి 4 రూపాయలు సంపాదించుకొని స్టార్టప్స్ కి ఎంకరేజ్ చేయడానికి ఈ దేశం ప్రస్తుతానికి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కాలనే అవకాశం ఉంది స్టార్టప్స్ కి. కానీ మనం అవకాశాన్ని వాడుకుంటలేం, పరాయి దేశాలకు బతకబోతాను. ఏఐ రాకతో ఇప్పటికే ఉద్యోగాల్లో కోతలు పెడుతున్న ఐటీ కంపెనీలు అంట. తాజాగా H1B వీసాలపై $1,00,000 ఫీజుతో డాలర్ డ్రీమ్స్ ఆవిరైపోతాను. ఎవరైతే డాలర్లు సంపాదాలి అమెరికా అనుకుంటారో మరి వాళ్ళందరి ఆశల పైన మన ట్రంప్ గారు దెబ్బ కొడతాడు.
ఒకటి తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండ్రు. మరి ప్రపంచ దేశాల్లో ఏ దేశం పోయినా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. సో ఈ లక్షల మంది ఇంజనీర్లు ఈ దేశానికి అవసరం లేదా? ఈ దేశానికి అంత మించిన అవసరాలు ఉన్నాయి. కానీ మనకు పరాయి దేశం మీద కన్న తల్లి మీద ప్రేమ కంటే మరి పరాయి తల్లి మీద ప్రేమ ఎక్కువైపోయి బతకబోతాను. సో ఇకనైనా దేశం మీద భక్తితోనో ప్రేమతోనో మీరు బతికి దేశాన్ని బతికించాలని నేనైతే కోరుతా ఉన్నా. ఆర్టిఫిషియల్ చేస్తే దాని లెక్క వేరే ఉంది కానీ